హలో మూవీ లవర్స్, ఇంకో కొత్త వెబ్ సిరీస్ తో మీ ముందుకు వచ్చాను. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ యాక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఈ రోజు జియో హాట్‌స్టార్ లో రిలీజ్ చేశారు. ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిని బ్రూటల్ గా రేప్ చేసి చంపడానికి ట్రై చేస్తాడు ఒక గుర్తు తెలియని వ్యక్తి. ఆ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూస్ దొరకపోవడంతో ఆ కేసుని ఇలాంటి కేసుల్ని ఎన్నో సాల్వ్ చేసిన హంట్ అనే టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటారు. కానీ ఆ టీమ్ ని లీడ్ చేసేది విక్రమ్. ఆల్రెడీ సస్పెండ్ లో ఉన్న తను ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే మిగతా స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, నిఖిల్ మాలియక్కల్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా, ఇంకా మధ్యలో వచ్చే హ్యూమర్ సీన్స్ లో యాక్టింగ్ బాగుంది. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ ఆశు రెడ్డి, గాయత్రి చాగంటి వంటి యాక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్ మేరకు బాగానే చేశారు. ఇంకా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్లు కూడా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఆడియన్స్ కి క్యూరియాసిటీని పెంచుతాయి. అలా ఉన్నాయి ప్రతి సీన్స్. ప్రతి చిన్న క్లూను కూడా వదిలిపెట్టకుండా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళే ఆ ప్రాసెస్ బాగుంది. ఇంకా టోటల్ గా 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి సీజన్ 1 లో. ఈచ్ ఎపిసోడ్ కూడా 28 మినిట్స్ లోపే ఉన్నాయి. మాక్సిమం ఫస్ట్ ఎపిసోడ్ మట్టికి 29 మినిట్స్ ఉంది. మిగతావన్నీ 25 మినిట్స్ లోపే ఉన్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ సిరీస్ కి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి. థ్రిల్ అండ్ సస్పెన్స్ అనేవి బాగా మెయింటైన్ చేశారు డైరెక్టర్. ఇది ఇంకో ప్లస్ పాయింట్ సిరీస్ కి. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, విజువల్స్ బాగున్నాయి. నైట్ షాట్స్ గానీ, క్రైమ్ సీన్స్ గానీ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఇంకా ఎపిసోడ్ల మధ్య వచ్చే కనెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే, కొంచెం స్టోరీ అనేది ప్రిడిక్టబుల్ గానే ఉంది. కొన్ని చోట్ల ఇన్వెస్టిగేషన్ సీన్లు సాగదీశారు బాగా. దీని వల్ల సిరీస్ కి స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ఆల్రెడీ మనం ఇలాంటి మూవీస్ చాలానే చూసాం. ఆ షేడ్స్ కూడా ఉన్నాయి. క్రైమ్ సీన్స్ లో వెళ్ళి ఆ సీన్ ని రీక్రియేట్ చేసుకోవడం చాలా సినిమాల్లో చూసాం. కొత్తగా ఏం అనిపించలేదు నాకైతే. ఇంకా కొన్ని సీన్స్ లో డైలాగ్స్ మరీ సినిమాటిక్ గా ఉండి రియలిస్టిక్ టోన్ ని మిస్ చేశాయి. ఇంకా కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి మాక్సిమం. ఇంకా స్క్రీన్ ప్లే పర్వాలేదు, కానీ ఇంకా షార్ప్ గా ఉంటే ఇంకో లెవెల్లో ఉండేది సిరీస్. ఇంకా ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. మిడిల్ ఎపిసోడ్స్ లో కొన్ని కామెడీ, ఫ్యామిలీ డ్రామా పెట్టి ఆ సీన్లు సిరీస్ లోను దెబ్బతీసాయి. అంత సీరియస్నెస్ లో కూడా హ్యూమర్ అనేది ఉండటం కొంతమంది ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. మాక్సిమం నాకైతే నచ్చలేదు. ఇంకా సినిమాటిక్ లుక్ అనేది కొన్ని చోట్ల కుదరలేదు. మూవీ టేకింగ్ అనేది ఒక సీరియల్ చూస్తున్న ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు కొన్ని చోట్ల. మేకింగ్ లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవసరం. 4 ఎపిసోడ్స్ కానీ వాటిలో కూడా ల్యాగ్ ఉంది. కానీ కేసు సాల్వ్ కాదు. సీజన్ 2 వస్తే కానీ ఏం జరిగిందో తెలుస్తుంది. సీజన్ 2 ఎప్పుడు వస్తుందో ఇన్ఫర్మేషన్ లేదు. తెలిస్తే మట్టికి నేను ఏదో ఒక రివ్యూలో కన్ఫర్మ్ గా ఇన్ఫార్మ్ చేస్తాను. సీజన్ 2 వచ్చినా కూడా వెంటనే రివ్యూ ఇస్తాను. నాకు తెలిసి బిగ్ బాస్ చూసే వాళ్ళలో నిఖిల్ మాలియక్కల్ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఉంటుంది. నా వరకు అయితే 1 టైం వాచబుల్ అనిపించింది ఈ సిరీస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఫైనల్ గా ఈ సిరీస్ కి నా రేటింగ్ 2.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.